మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు బుల్లితెర నటుడు కిరాక్ ఆర్పి. నెల్లూరులోని అల్లిపురం వద్ద నిర్మించిన టిట్కో నివాసాలను బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. వసతులు అధ్వానంగా ఉన్న ఇళ్ల పరిస్థితిని పరిశీలించారు. పేద సీఎం అని చెప్పుకునే జగన్ ఋషికొండను బద్దలగొట్టి ప్యాలెస్ కట్టుకున్నారని, అందులో బాత్రూమ్ విలువే ₹1,00,00,000కి పైగా ఉందని అన్నారు. పేదలు తలదాచుకునే టిట్కో ఇళ్లని 5 ఏళ్ల కాలం పట్టించుకోలేదని మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలోని అల్లీపురం గ్రామం పక్కన ఉండేటువంటి టిట్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 15,000 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను. నిన్నగాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడిగుండు చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి కోట్ల రూపాయల ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతోపాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టిట్కో ఇళ్ళు ఉన్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచీలకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ, ఈరోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ₹1 కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంకు ఈ టిట్కో 15,000 ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిట్కో ఇల్లు ఈరోజు గుడివాడలో కూడా 8,000 టిట్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈరోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి. ప్రభుత్వ డబ్బుని అధికార దుర్వినియోగం చేసినాడు. ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాల్లో జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది.